ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడెక్కుతున్నాయి. మాజీ సీఎం జగన్ సత్తెనపల్లి పర్యటనలో భాగంగా కొంతమంది వైసీపీ కార్యకర్తలు పట్టుకుని తిరిగిన రపారపా నరుకుదాం బ్యానర్స్ ని జగన్ వెనకేసుకుని రావడంపై రాజకీయ విశ్లేషకులు సైతం మండిపడుతున్నారు. జగన్ సైతం అనేక సందర్భాల్లో రాబోయేది మా ప్రభుత్వమే, పోలీసుల బట్టలు ఊడదీసి కూర్చోబెడతాం, రిటైర్ అయిపోయినా వదిలిపెట్టాం, దేశం దాటినా లాక్కొచ్చి కూర్చోబెడతాం వంటి సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భాలను కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. అధినేతనే ఇలా ఉంటే అతని అనుసరించే వాళ్ళు ఇంకెలా ఉంటారు అంటూ నేడు హోంమంత్రి అనిత కూడా ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి కావస్తున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే ప్రోగ్రాం ను చేపట్టారు. ఈ ప్రోగ్రాం కి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ కి సంబంధించినంత వరకు అధికార యంత్రాంగం నిజాయితీగా పనిచేయాలని కోరుకుంటున్నాను. చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుందో అని. ఆ ప్రభుత్వం మళ్ళీ రాదు, రావట్లేదు, రానివ్వం. మీ అందరిలో నేను నమ్మకాన్ని కలిగించాలని అనుకుంటున్నాను. మేమందరం వాళ్ళ దాష్టికాన్ని మళ్లీ సహించడానికి సిద్ధంగా లేం. ఈ కూటమి ప్రభుత్వం 15 నుండి 20 ఏళ్లుంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా వికసిత్ భారత్ లో ఉండాలి, వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా తయారవ్వాలి. అందుకే మా ఈ కూటమి ఐక్యత చెడగొట్టే విధంగా నేను కానీ ఎవ్వరూ కానీ లేరు. ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా గుర్తుపెట్టుకోవాలి అంటూ చెప్పారు పవన్. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలపై వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి లేనప్పుడు ఒకలాగా, ఉన్నప్పుడు మరొకలాగా మాట్లాడుతున్నాడు. అధికారంలో లేనప్పుడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నోసార్లు దుర్భాషలాడారు. తాట తీస్తానంటూ కూడా బెదిరింపు చేశారు. చెప్పు చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానించారు. అలాంటి వ్యక్తి నేడు ఈ రోజు రప్పారప్ప అనే డైలాగ్ పై ఇంతలా స్పందించడం హాస్యాస్పదమని గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి వీడియోలను అప్లోడ్ చేస్తూ గుర్తు చేస్తుంది వైసీపీ సోషల్ మీడియా విభాగం.